అమలు కాని హామీలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ ప్రజలు త్వరలోనే బుద్ధి చెప్తారని ఓల్డ్ బోయిన్పల్లి మాజీ కార్పొరేటర్ ముద్దం నరసింహ యాదవ్ అన్నారు. నియోజకవర్గంలో పలు చోట్ల అర్హులైన ఓటర్ల పేర్లను జాబితా నుంచి తొలగించారని మండిపడ్డారు. ఎస్ఐఆర్ నెపంతో ఓట్లు తొలగిస్తున్నారని రాష్ట్ర ప్రభుత్వంపై విమర్శలు చేశారు. ఈ నెల 25న కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు ఆధ్వర్యంలో బహిరంగ సభ నిర్వహిస్తున్నట్లు ముద్దం చెప్పారు. ప్రభుత్వ కార్యక్రమాలను ఈ బహిరంగ సభలో ఎండగడతామని ఆయన అన్నారు. ఇక ఆ సభకు కేటీఆర్ ముఖ్య అతిథిగా హాజరవుతారని నరసింహ యాదవ్ పేర్కొన్నారు. ఆదేశాలపైకి 25వ తారీఖు మన కేటీఆర్ గారు వర్కింగ్ ప్రెసిడెంట్ కూకట్పల్లి రావడం జరుగుతుంది. దాంట్లో భాగంగా కార్యకర్తల సమావేశం పెట్టడం జరిగింది. ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఓట్ల తొలగింపు ఒకటి, అలాగే ప్రజా వ్యతిరేక పనులు ప్రజలకు ఏవైతే చీరాల్లో అన్ని చేతలేవు కాబట్టి దానిపైన ఎమ్మెల్యే గారు కేటీఆర్ గారు కూడా అంతా ప్రజలకంతా కూడా ఒక మెసేజ్ ఇస్తారు. ముఖ్యంగా మన ముస్లిం ఓట్స్ కానీ హిందూ ఓట్స్ కానీ అందరూ కూడా చూసుకునే అవసరం ఉంది. ఎందుకంటే ఇదొక వాతావరణం తీసుకొచ్చి తర్వాత మనకి ఎలక్షన్ల ముంగట ఓట్లు లేకపోతే మన వాళ్ళకంతా ఇబ్బంది జరుగుతున్న ఉద్దేశంలో ఈ కార్యకర్తల సమావేశం పెట్టడం జరిగింది. దాని ముఖ్య అతిథులు మా పెద్దలందరూ కూడా ఆధ్వర్యంలో జరిగింది. 25వ తారీఖు నాడు ఎమ్మెల్యే గారు కేటీఆర్ గారు కూడా మొత్తం సందేశం ఇచ్చి ప్రజలకు ఏం చెప్పాలని ఒక మెసేజ్ చేయడానికి